నీకు అసలే సోది పడదు. పొద్దున్న లేరండి చాలా వేస్తున్నాయి. ఆ చేపట్టు తిరిగి ఆడించిందే కొత్తలేదు. అదే మన ఇంటికి వచ్చారు మేడం గారు నాన్న బాబుకి ఏర్పడేసినప్పుడు అదే 5 మేడం ఆవిడ కనబడ్డారు. ఎప్పుడు వచ్చారమ్మంటే నేను వచ్చాను మేడం. ఎన్నింటికి పెట్టాలి సత్యవతి అల్లారం ఇందులో? నాకేం పెట్టుకోండి, నాకు పెట్టుకోండి మేడం. మా అమ్మాయి పెట్టుకోమంది. ఎన్నింటికి పెట్టింది? నేను 3ంటికి ఒకసారి 4ంటికి ఒకసారి పెట్టినా నీకు. కాదు నిద్ర ఎలాగో పట్టదంటున్నావు, ఇంక అలారం ఆపుకుంటే కూర్చోకండి ఒకసారి. ఒకనాడు చల్లపడి కూడేస్తాను మగని. మా పిల్ల పెట్టించుకున్నాం కదా, పెట్టారో తెల్లండి. మా పిల్ల పెట్టించుకున్నాం అది. ఇదే పెట్టించుకుంటే మోగుతూ ఉంటుండండి. అది లేకపోతే నేను ఏం చేస్తాను, లేచి వెళ్ళొచ్చి శుభ్రంగానే తలగడగా ఉండేదాన్ని. చెడ్డగా మోగదా నిలబడదు. ఆహా, తలగడ కింద పెట్టడం కాదు, అది దాంట్లో ఒక బటన్ ఉంటుంది, ఆపుకోవచ్చు. అది నొక్కితే పోతాను పెడతాదని నేను పెట్టుకోవాలండి అనమాట. సిమ్ము సరిగా పెట్టకుండా వాళ్ళు ఫోన్ చేసి అంటున్నారండి. ఎందుకంటే కదా ఇంకా మన వాళ్ళు ఫోన్ పెట్టుకోండి. నీ గురించి చెప్పక్కర్లేదు ఇంకా. అది తెల్లకి ఎందుకండి ఫోన్లు. నువ్వేం చదువుకున్నావు సత్యవతి? నువ్వేం చదువుకున్నా? అస్సలు అనుకోలేదండి. మరి నువ్వేం చదువుకున్నా? మరి చదువుకోలేదు తెలియదంటే అర్థం ఉంది. మా నాన్న ఇప్పుడు మేము బాబాయ్లో ఉన్నప్పుడు మేము ఆ టైంలో ఉన్నప్పుడు చనిపోయాను మా నాన్న. నువ్వు చిన్నప్పుడు చదువుకొని ఉండేది బాగుంటుంది. తర్వాత అండి మా అమ్మ ఎవరైనా చిన్నప్పుడే చదువుకోవాలి. అవును. మా ఆయన గారు కూడా అండి మా పిల్లలు చనిపోయారండి. పాపకి ఏడాదండి. ఆ పెద్ద పిల్లడు 8వ సంవత్సరం ఎంత వచ్చింది, 8 నెల పిల్లడు కొడుతున్నాడు. మా చిన్న అబ్బాయికి తెలియదండి నాకు. మా ఆయన గారు వచ్చేటప్పుడు గర్భిణి తెల్లండి నాకు తెలియదు. తెలియకపోతే చనిపోయాడండి. చనిపోతే తర్వాత డాక్టర్ని తీసుకొచ్చి చూపించారండి. దీనికోసం నాకు ఏం చెప్తారంటే ఉంచుకున్నాను. నేను ఆపరేషన్ చేయించుకోలేదండి. మొన్న చనిపోయినాను. 10 సంవత్సరాలు అవుతున్నాను. మొన్న కూడా ఎందుకు ఇంకా గర్భసంచి ఆపరేషన్ చేసుకున్నాను. కాయలు ఇచ్చేయండి సంచికి వస్తే బెడ్ ఎక్కువైపోతుంది అనేసి దెబ్బలాడారు డాక్టర్. చేయించుకోకపోతే క్యాన్సర్లో కట్ట వస్తుందమ్మా అంటే అప్పుడు గౌతమిలో రాజమండ్రి గౌతమి హాస్పిటల్లో చేయించుకున్నాను. అప్పుడు 15,000 అయిందండి మాకు. మరి ఇప్పుడు చదివిస్తే చదువుకుంటావా? నేనే చదవద్దండి. ఎందుకంటే ఊరురామంట రాడమాట ఆయన చూడు బంగారం. మొన్న మధ్య ఏదో చెప్పారు ముసలికి రాత్రిపూట బళ్ళు చెప్పేవారండి. మా ఊళ్ళో చెప్పేవారండి. వెళ్ళావా? నేర్చుకోలేదండి అప్పుడు కూడా. అప్పుడే మా పిల్లలు నాకు ఉంటే చాలండి. మా పిల్లలు కొనుక్కోవడం. ఆహా కాదు సత్యవతి, ఇప్పుడు నీకు ఇప్పుడు ఊరికి వెళ్తున్నావు కదా, బస్సు మీద పేర్లు రాసి ఉంటాయి కదా, ఊరి పేర్లు, అవి చదువుకోవడం అన్నా రావాలి కదా. అవి కూడా రాలేదండి. చెప్పేవారు కానండి. అవి కూడా చెప్పడానికి నాకు రాలేదండి. ఇప్పుడు మరి నీకు అది రాకపోవడం వల్ల నువ్వు ప్రతిసారి పెన్షన్కి వెళ్ళినప్పుడు ఇంకో మనిషిని తీసుకెళ్తుంటే బస్ టికెట్ వేస్ట్ అయిపోవట్లా? అయిపోతుంది కదండి. మరి ఇంకా అందుకని తీసుకొచ్చి వెళ్ళిపోతానంటున్నానండి. డబ్బులు లెక్క కూడా తెలియదు అంటుంది కదా. డబ్బులు కూడా లెక్కలు తరగండి. ఆవిడ వచ్చిన డబ్బులు ఎరగబట్టుకొచ్చానండి. నిన్న ఆ అబ్బాయి వచ్చిన డబ్బులు ఎరగబట్టుకొచ్చాను. మేడం లెక్క చూసుకున్నానని అడిగినంటే అండి. ఎలా పొద్దుతున్నానంటే ఒకటే. మరి ఇప్పుడు డబ్బులు లెక్క తెలియకుండా నువ్వు అంత ఎట్లా సంపాదించావు? అలాగే పిల్లలు తమ్ముడు మీ తమ్ముడు చూసుకున్నాడా? అదేలే ఆయన చూసుకుంటారండి. మన పెట్టబోనండి మన రూపాయి. అంతేలే, అవును, తోడబుట్టినాళ్ళు కదా. అవునవును కరెక్ట్. ఇప్పుడు ఎవరనుకుంటే మీరంటే నాకు ఫోన్లో వేస్తున్నారండి డబ్బులు. ఇప్పుడు మేము
ఇచ్చేసేవారు. అవును, అప్పుడు డబ్బులు చేతికి ఇచ్చేవాళ్ళుగా. ఆవిడ కూడా చేతికి ఇచ్చేసేదండి డబ్బులు. ఎవరు మొన్న ఇంతకు ముందు చేసిన వాళ్ళు కూడా. ఆవిడ కూడా డబ్బులు అడగవో పట్టుకెళ్తాను అనవో ఇవి అడగవో అవును, అడగవు అసలు. అన్నవారు. అంటే అండి అడగదులే అంటే నువ్వు చేస్తారు కదా ఇస్తాం అది చేస్తారు కదా మేడం ఇచ్చేటప్పుడు ఇంకెందుకు అండి అడగటం 2 రోజులు 3 రోజులు ఆలస్యమవుతుంటే మేము వెళ్ళేటప్పుడు మనం కట్టుకునే కదా మేము అని నేను తీసుకునేదాన్ని కదా ఆవిడే దెబ్బలాడి పట్టుకెళ్ళి ఇంటికి ఇచ్చుకొని రా అని ఇచ్చేది ఒడిసేది అట్లా వచ్చేదానండి. మీరే లెక్క పెట్టండి మేడం మరి నాకు లెక్క రాదంటే ఆవిడే లెక్క పెట్టి 2 గంటలు చేతిలో పెట్టండి ఆమె పట్టుకెళ్ళమని చూడండి. అంతే తప్పదండి ఎంత డబ్బు ఉందో ఎంత డబ్బులు లెక్క పెట్టుకోవాలా